హైదరాబాద్లో ముంబైకి చెందిన నటిపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలో షాపు ప్రారంభోత్సవానికి అతిథిగా రావాలని స్నేహితురాలు ఆహ్వానించడంతో నటి ముంబై నుంచి వచ్చింది. అయితే తాను బస చేసిన అపార్ట్మెంట్లోకి చొరబడి వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారని నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ నెల 18న నగరానికి వచ్చిన నటి మాసబ్ ట్యాంక్ శ్యామ్ నగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో బస చేయడంతో ఓ వృద్ధురాలు వసతులు ఏర్పాటు చేసింది. అయితే 21వ తేదీ రాత్రి ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు అపార్ట్మెంట్లోకి వచ్చి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. ఎదురు తిరగడంతో దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించగానే వారు పారిపోయారని నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, షాప్ ఓపెనింగ్ పేరుతోటి ముఖ్యంగా ముంబై నుండి హైదరాబాద్ కు రప్పించిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో మాసబ్ ట్యాంక్ లో ఒక ఇంటిని కూడా ఇవ్వడం అక్కడ నివాసం ఉండడానికి అరేంజ్ చేయడం జరిగింది. అయితే 17వ తారీఖున ఆమె హైదరాబాద్ వచ్చింది. 27వ తారీఖు రాత్రి కొంతమంది వ్యక్తులు అంటే ఇద్దరు పురుషులు మరో ఇద్దరు మహిళలు వెళ్లి ఆమెను బెదిరింపులకు దిగడం, తర్వాత వ్యభిచారం చేయాలంటూ కూడా ఆమె పైన ఇబ్బందులకు గురి చేయడంతో ఆమె గట్టిగా కేకలు వేసి డయల్ 100 కాల్ చేయడంతో ఆమె దగ్గర ఉన్నటువంటి 50,000 నగదు తోటి వాళ్ళు పరటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో అనేక కోణాలు ఉన్నాయి. ప్రస్తుతం బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా కొంత అంటే అనుమానాస్పదంగా ఉందనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే చెప్తున్నారు. దీనిపైన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. కేవలం ఇక్కడ షాప్ ఓపెనింగ్ పేరుతోటి పిలిపించారా, ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయా, ఈమె నిజంగా బాలీవుడ్ లో నటిగా పనిచేసిందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాలి. కానీ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లు అయితే మాత్రం తాను బాలీవుడ్ లో నటిగా ఉన్నాను, తన యాంకర్ గా పనిచేశాను అనేటువంటి అంశాన్ని కూడా పోలీసు దృష్టికి తీసుకెళ్లింది. ఇందులో భిన్నాభిప్రాయాలు భిన్న కోణాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపైన సుదీర్ఘంగా విచారించిన తర్వాత అసలు నిందితులు ఎవరు, అసలు జరిగినటువంటి వాస్తవం ఏందనేది విచారణలో వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆమెను బెదిరించినటువంటి ఇద్దరు మహిళలతో పాటు ఇద్దరు పురుషులు కూడా పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీసీ ఫుటేజ్ అక్కడ వీళ్ళ లోపలికి వెళ్ళినటువంటి సమయంలో రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.